హలో ఆల్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అత్తమ్మరుచులకు స్వాగతం అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండ్ పీనట్ చట్నీ అండ్ చీజ్ దోశ. ఈరోజు మా చిన్నోడిది పీటీఎం ఉందండి, పేరెంట్స్ మీటింగ్ ఉంది. సో వాడు జాయిన్ అయిన 4 డేస్కి 4 హాలిడేస్ వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఏం చేద్దాం అనుకుంటే సో ఇడ్లీ లేదా దోశ. పిల్లలు దోశ కావాలని అడిగారు ఇంకా. సో నేను ఆల్రెడీ పీనట్స్ వేయించి పెట్టేశాను, చల్లారుతున్నాయి. సో వేయించిన వెంటనే కొంచెం వాటర్ పోసి పెడతానండి, వేడి చల్లడం కోసం. ఎట్లా మనం చట్నీలో వాటర్ కలుపుతాం కాబట్టి పక్కన పైన హీట్ అయిపోయి నేను దోశలు వేస్తూ ఉన్నాను. టిఫిన్ పెట్టేసి స్నానం చేపిద్దాం అనుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి వాడు జాయిన్ అయిన 4 డేస్కే 4 హాలిడేస్ వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా సరే అని చెప్పేసి ఇక పీటీఎంలో అసలు ఎలా ఉన్నాడు, వాడి క్లాస్లో ఎలా ఉన్నాడు ఏంటని కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్దాం అనుకున్నాం. చీజ్ దోశకి చేసి నేను అమూల్ చీజ్ వాడతానండి, ఎప్పుడు చూసాను కదా. సో ఒక స్లైస్ కట్ చేసి దోశ మధ్యలో పెడుతున్నాను. మా పెద్దవాడు తినడు, చిన్నబాబు ఇష్టంగా తింటాడు. సో అందుకని నేను అలా వేసినాను. ప్రోటీన్ కొంచెం పిల్లలకు కూడా హెల్తీ అని. సో చాలా బాగుంటుంది చీజ్ దోశ. బ్రెడ్ మధ్యలో కానీ దోశ మధ్యలో కానీ టేస్ట్ చాలా బాగుంది. బట్ వేడిగానే తినాలి, చల్లారితే బాగుంటుందని. దోశ ఆల్మోస్ట్ అయిపోయింది, అందుకని దాని మధ్యలో పెట్టేసి ఇలా క్లోజ్ చేసాను. ఆ వేడిగా లోపల చీజ్ మెల్ట్ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో పట్టేసుకున్నాను. ఈలోపు ఇంకా చట్నీ కూడా రెడీ చేసుకోవాలని చెప్పేసి చల్లారిపోయిన పీనట్స్ అని చెప్పేసి మిక్సీ జారేసాను. ఈ మిక్సీ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మా మిహిరు చిన్నప్పుడు ఫుడ్ కోసం తీసుకుంది. ఇప్పటికీ వాడికి ఇప్పుడు 3 years అండి. సో ఇప్పటికీ నాకు చట్నీలకి జ్యూస్లకి అన్నిటికీ బాగా దీన్ని యూజ్ చేస్తాను. నాకు మాత్రం చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. మనం వేరే గిన్నెలో తీసుకోకుండా పోపు వేసేసి పోపు ఇందులో వేసేసుకుంటే చాలా డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. ఎంత కన్సిస్టెన్సీగా తీసుకుని కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మూత పెట్టేసి మూత గట్టి పెట్టాలి, లేకపోతే కొంచెం లూజ్గా జారిపోతుంది. మూత గట్టి పెడితే మాత్రం ఇలా చట్నీ చూసారు కదా, పీనట్ కొబ్బరి చట్నీ చాలా బాగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను చట్నీకి ఆ కళాయిలో ఉన్న పోపు దీంట్లో కలిపేసుకుందాం అనుకున్నాను. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి మొత్తానికి ఇంకా అందులో కళాయిలో వేసేసుకుని, యాక్చువల్లీ నేను ఏమంటున్నాను పోపు అందులో వేద్దాం అనుకుని మా మిహిర్తో మాట్లాడుతూ నేను దాన్ని ఇందులో వేసేస్తాను. ఇంకా ఎలాగో సర్లే కొంచెం ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి కూడా అని చెప్పేసి మిక్సీ జార్ కలిపేసి అందులో కొంచెం వాటర్ పోసేసి నెక్స్ట్ పిల్లలకి చట్నీ కానీ పెట్టేశానండి. సో వాళ్ళిద్దరికి దోశ వేసి ఇచ్చేసాను, వాళ్ళు తింటారు అని చెప్పేసి. వీడికి చీజ్ దోశ, వాడికి ప్లెయిన్ దోశ. సో వాళ్ళు తినేలోపు నేను వేసుకుని తినేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో వాళ్ళని హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. మా ఇంట్లో మా పెద్ద బాబు చాలా బాగా ఇష్టం అండి. సాఫ్ట్ దోశ వేస్తాను నేను, అందుకని బాయ్ బాయ్.